జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ 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 విద్యా ప్రకాశానంద గురు పాదుకాభ్యాం నమః. శ్రీ రామకృష్ణ గురు పాదుకాభ్యాం నమః. ప్రేమపూర్వక ఆత్మ నమస్కారములు. భగవత్ శరణాగతితో పరమాత్మ పనిముట్టుగా మీ ముందుకు వస్తున్న ఈ చిట్టి ప్రాణి విన్నపములు. నన్ను భారతి అని పిలుస్తారు. పరమాత్మ సృష్టిలోని రాజంపాలెం అనేటువంటి చిన్న గ్రామంలో బ్రహ్మజ్ఞానదాయిని ధ్యాన మందిరాన్ని వేదికగా చేసుకుని భగవంతుని వైపు చిరు అడుగులు వేస్తే ప్రయత్నములో ఉన్నవారము. అంతకు మించిన అర్హత కానీ ఎటువంటి సంస్కృత పరిచయము కానీ లేకపోయినప్పటికీ భగవదనుజ్ఞగా భావిస్తూ గీతలో భగవానుడు బోధించిన అభయం అనే సుగుణరాజాన్ని ఊతగా చేసుకుని ఆత్మస్థైర్యంతో మీ ముందుకు వచ్చే సాహసం చేస్తున్నాను. భగవంతుని శరణాగతియే అర్హతగా నిర్మలమైన మనస్సుతో ఇట్టి ప్రయత్నం చేస్తున్న ఈ చిట్టి ప్రాణి వాక్కులలో ఏమైనా తప్పిదములు ఉన్నా ఒప్పులుగా భావించి స్వాగతించగలరని విజ్ఞప్తి చేస్తున్నాను. హరి ఓం. భగవద్గీత అంటే భగవంతుని వాణి. భగవంతుని వానికి భగవంతునికి ఎట్టి భేదము లేదు. భగవంతుడు తన యొక్క తత్వమును వాణిగా ఈ యొక్క జగత్తుకి అందించినటువంటిదే ఈ భగవద్గీత. ఈ భగవంతుని యొక్క వాక్కుల్ని అర్థం చేసుకుని వాటిని అనుసరించి ఆచరణలో పెట్టుకోగలిగితేనే మనము పరమాత్మ తత్వాన్ని అందుకోగలుగుతాము. గీత అంటేనే రేఖ, అంటే మానవ జీవన రేఖ. మానవుడు జన్మించిన తర్వాత ఏ విధంగా జీవించాలి, ఏ విధమైనటువంటి నడవడికతో ఇక్కడ వ్యవహారం చేసుకుని మనిషిగానే ఉంటూ భగవంతునిగా మారడానికి ఏమేమి హద్దులు కలిగినటువంటి విధానాన్ని అనుసరించాలో చెప్పబడినటువంటి విధానమే భగవద్గీత. అదే మనకి భగవానుడు అందించినటువంటి భగవద్గీత. అంతేకాని భగవద్గీత అంటే ఇప్పుడు కాలంలో చాలా వరకు పారాయణ చేయడమే విధానంగా ఒక విధానములో వెళ్ళిపోతున్నారు. ఇది భగవానుడు మనకిచ్చినటువంటి అనుజ్ఞ కాదు. ఎందుకంటే భగవద్గీత అనేది జ్ఞాన ప్రవచనం. అంటే మానవుడు తన్ని తాను తరింప చేసుకోవడానికి ఏ విధమైన విధానములో ఉంటూ భౌతికములోనూ ఉన్నత మార్గాన్ని వెతుక్కుంటూ ఆధ్యాత్మికంగా కూడా మంచి విధానములో పరమాత్మ యొక్క తత్వాన్ని అనుభూతికి చేసుకోవడానికి ప్రయత్నించే విధానము. అటువంటి అనుష్ఠాన గ్రంథాన్ని మనం ఏం చేస్తున్నాం? కేవలం పారాయణకి ఉపయోగిస్తున్నాం. పారాయణ చేయడం అనేది మంచిదే. అది అన్ని వేళలా కూడా పారాయణ చేయదగినటువంటి గ్రంథము. ఎందుకంటే అనుస్మృతి, నిరంతరము కూడా స్మృతిని కోల్పోకుండా ఉండగలిగి ఉండాలి. భగవంతుని వాక్యములు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటే అది భగవంతుని గుర్తుపెట్టుకున్నట్టే. కనుకని అన్ని వేళలా అన్ని విధాలా కూడా భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క జ్ఞానాన్ని గుర్తు చేసుకునే విధానములోనే జీవితాన్ని గడుపుతూ ఉండాలి. అయితే మరి పారాయణ అలా చేస్తూ ఉంటే సరిపోదా అని అనుకుంటాం. కానీ ఎంతకాలం పారాయణ చేసినా అందు అర్థాన్ని గమనించలేకపోయినప్పుడు, గుర్తించలేకపోయినప్పుడు దానివల్ల వచ్చే ఫలితము చాలా మాత్రమే అవుతుందని పెద్దల మాట. కావున ఎప్పుడూ కూడా ఒక విధానంలో సంస్కృతాన్ని అభ్యాసం చేస్తూ పారాయణ క్రమాన్ని సాధ్యమైనంత వరకు ఎక్కడ ఉచ్చారణ దోషము లేకుండానే ప్రయత్నము చేస్తూనే దానిలో భగవానుడు మనకి ఇచ్చినటువంటి జ్ఞానం ఏమై ఉన్నదా అని అర్థాన్ని గ్రహించుకుంటూ అది మన జీవన విధానంలోకి ఆహ్వానించుకోవాలి ఆ జ్ఞానాన్ని. అంతేకాని ఎక్కడో పుస్తకాల్లో మాత్రమే అది ఉంటుంది, మన జీవితానికి సంబంధించింది కాదు అనుకోవడమే మన పొరపాటు. కావున మనం ఏమైతే తెలుసుకుంటున్నామో, గ్రహిస్తున్నామో, చదువుకుంటున్నామో దాన్ని మనం నిత్య జీవనంలోకి ఆహ్వానించాలి. ఆ విధముగా మనం ఆచరిస్తూ దానివల్ల వచ్చే ఫలితాన్ని వెనువెంటనే అనుభవిస్తూ దాని యొక్క ఫలితాన్ని అందరికీ తెలియజెప్పే ప్రయత్నం కూడా చేయాలి.
ఎందుకంటే ఫలితం అనేది మనం అనుభవించినప్పుడు తప్పకుండా మనం ధైర్యంగా దాన్ని ఎవరికైనా చెప్పగలుగుతాం. ఆ ఫలమే మనం అనుభవించలేకపోతే అంటారు అన్నారు అనే పదాన్నే ఉపయోగించాలి తప్ప ఇది సత్యము అని నొక్కి వక్కాణించగలిగే ధైర్యం మనకి రాదు. కావున తప్పకుండా ఆ విధంగా మనం 10 మందికి తెలియజేసే విధంగా మనం తయారవ్వాలి. జ్ఞానాన్ని అంటే ముందు మనం ఆచరించగలిగి ఉండాలి. ఆచరించి దానివల్ల వచ్చిన ఫలమును వెనువెంటనే, ఎందుకంటే ఈ భగవద్గీత సారాంశాన్ని ఒక్కసారి మనం గమనించి ఉంటే, ఇది మొట్టమొదట విన్నటువంటి అర్జునుడు శ్రీకృష్ణుడి నుంచి జ్ఞానాన్ని తెలుసుకున్న వెనువెంటనే ఫలితం కూడా వెంటనే తెలియజేశారు. ఆయన మొట్టమొదట నేను యుద్ధము చెయ్యను అనేటువంటి సందర్భంలోనే ఆయనకి గీతా జ్ఞానాన్ని తెలియజేశారు. కానీ కొద్దిసేపటికే వెనువెంటనే ఆయన నీవు ఎట్లు చెబితే అట్లు నేను ఆచరించడానికి సిద్ధంగా ఉన్నాను అని అర్జునుడు వెనువెంటనే చెప్పాడు. దీన్ని బట్టి మనం గమనించుకోవాలి ఔషధం అనేది ఎంత గొప్పది అనే నిర్ణయము. ఆ రోగి యొక్క ఆ రోగం ఎంత పెద్దదైనా ఔషధాన్ని వాడిన తర్వాత నాకు ఈ విధమైన ఉపశమనము కలిగింది అని చెప్పగలిగితే ఆ మందు పనిచేసినట్లుగా మనం గుర్తిస్తాం. అలా తగ్గినటువంటి రోగే మరికొందరికి ఆ మందు విశేషాన్ని చెప్పగలుగుతాడు. ఆ విధంగానే భగవద్గీతా సారాన్ని మనం అనుష్ఠానంలోకి తెచ్చుకుని ధరించి అనుభూతిని పొంది అది అందరికీ అందించే ప్రయత్నము చేయగలిగి ఉండాలి. కనుక అది అనుష్ఠాన వేదాంతమే. ఈ గీతా శ్లోకములు భగవానుడు మనకి అందించినటువంటివి 745 శ్లోకాలు. కానీ ప్రస్తుత కాలానికి మనకి 701 శ్లోకం మాత్రమే ఇప్పుడు మన అందరము కూడా అనుష్ఠానంగా అంటే పారాయణ క్రమంలో ఉంచుకునేటువంటి శ్లోకాల సంఖ్య. మిగతా 44 శ్లోకాలకు ఎందరో ప్రయత్నము చేసి కొందరు ప్రచురణలు కూడా చేశారు. కానీ అది ఎంతవరకు యథార్థం అనేది మనకి ఇంకా పూర్తిగా అవగాహన లేదు. ఈ భగవద్గీత మార్గశిర మాసములో శుద్ధ ఏకాదశి రోజున భగవానుడైనటువంటి శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినట్లుగా మనకి తెలియజేయబడుతుంది. అయితే అదే రోజు అందరము కూడా ఈ గీతా జయంతిగా జరుపుకుంటూ ఉంటాము. అలనాడు భగవానుడు అర్జునుడికి అందించినటువంటి ఈ గీతా జ్ఞానాన్ని ఇప్పటికి అనాదిగా ఎందరో మహానుభావులు, ఎందుకంటే ఇప్పటికీ మనకి జ్ఞానము ఈ భూమి మీదకి వచ్చి అంటే భగవానుడు దీన్ని అర్జునుడికి చెప్పి, ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడో ఉన్నటువంటి జ్ఞానాన్ని మళ్ళీ ఆయన ఒక్కసారి పునశ్చరణ చేశారు అంతే తప్ప ఇది కొత్తగా చెప్పబడిన జ్ఞానము కాదు అని కూడా భగవానుడు గీతలో తెలియజేశారు. కావున అలాగ భగవద్గీత పుట్టి కూడా దాదాపు 5000 సంవత్సరములకు మించిపోయింది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎందరో మహానుభావులు ఈ భూమి మీద ఎన్నో విధాలుగా భాష్యాన్ని చెప్పారు, దానికి అంతరార్థాన్ని వివరించారు. ఎందరో దాన్ని ఔపోసన పట్టి తమ అనుష్ఠానంలోకి తెచ్చుకున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా మనకి తెలియనటువంటి నూతన అర్థం ఎంతో అందులో మిగిలిపోయే ఉంటుంది. ఎన్నిసార్లు మనము దాన్ని పారాయణ చేసినా అర్థపూర్వకంగా పఠించినప్పటికీ కూడా నూతన అర్థాలు మళ్ళా పుడుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. ఒక 5-6 సంవత్సరాల పూర్వము ఒక భగవద్గీత చదివినప్పుడు మనకు వచ్చేటువంటి అనుభూతి మరలా కొంతకాలం పోయిన తర్వాత మరలా కనుక చదివినట్లయితే కొత్త అనుభవాలు, కొత్త అర్థాలు వస్తూ ఉంటాయి. దీనికి కారణం ఏమిటంటే మనకి ఎంత సంస్కారం ఉంటుందో అంతవరకే మనము దాని నుంచి గ్రహించుకోగలుగుతాం. ఎవరెవరికి ఎంతెంత సంస్కారమో, ఎవరెవరి యొక్క మానసిక పరిణితి ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే ఆ సారాన్ని గ్రహించుకోగలుగుతాం. అలా మనం పరిణితి చెందుతూ ఉండగా ఎన్ని మారులు మనము దాన్ని తీసుకుని ఆ భగవద్వాణిని ఎన్నిసార్లు మనము పఠించినప్పటికీ కూడా నూతన భావాలు కలుగుతూనే ఉంటాయి. కనుక ఇది ఎప్పుడు సనాతనమైనది, ఒకప్పుడు పాతది ఒకప్పుడు కొత్తది అనేటువంటి విధానము ఈ భగవద్వానికి లేదు. అదే భగవద్గీత యొక్క గొప్పతనము. ఇది జ్ఞాన గని, తవ్విన కొలది గని ఎలా అయితే మనము తీసిన కొలది కూడా మరల ఇంకా అందులో కొత్తది పుడుతూనే ఉంటుందో
అలాగే జ్ఞానాన్ని వెలికి తీసుకున్న కొలది కూడా మనము దాన్ని అనుష్ఠానంలో పెట్టుకునే కొలది మరీ కూడా ఉన్నతమైనటువంటి అర్థాన్ని భావాన్ని స్ఫురణకిస్తూ ఉంటుంది. మనకి సనాతనం అంటే వేదాలు ఉన్నాయి. ఈ భారతీయ సంస్కృతి గొప్పతనం ఏమిటి అంటే మనకి పూర్వకాలములో ఉండేటువంటి విధానములో ఋషులు ఎంతో మనకి మేలు చేస్తూ భగవంతుని యొక్క వాక్యాల్ని వారు ఆచరించి తరించి అంతటితో ఊరుకోకుండా మనకి వాటిని లిఖితపూర్వకంగా అందించే ప్రయత్నం చేశారు. నిజంగా ఆ రోజు వారు ఆ ప్రయత్నము చేసి ఉండకపోతే ఈరోజు మనకి జ్ఞానం అనేది అందేది కాదు. ఎందుకు మన పూర్వ ఆ ఋషులకి పెద్దలకి మనం ఎన్నిసార్లు కృతజ్ఞత చెప్పుకున్నా సరిపోదు. మనల్ని ఇప్పటికి కూడా వారి యొక్క మార్గములోని నడిపించే విధానాన్ని కల్పించారు. అలా అప్పటి నుంచి కూడా ఇది సనాతనంగా వస్తున్నటువంటి భగవంతుని జ్ఞానం అనాదిగా ఉన్నవి. మన భారతదేశానికి వేదాలున్నాయి. ఈ వేదాలు పూర్వము ఒకే విధంగా ఉండేవని, అవి అందరూ అభ్యాసం చేయటానికి వీలు కాని విధంగా ఉండడం వల్ల అప్పుడే మనకి వ్యాస భగవానుడు కృష్ణద్వైపాయనుడు ఈ భూమి మీదకి వచ్చి, ఆయన సాక్షాత్తు భగవంతుని యొక్క అంశగా చెప్తారు. ఆయన ఇళ్ళ మీదకి వచ్చి అంటే కారణ జన్ముడు అనమాట ఆయన. ఎందుకు అంటే ఈ యొక్క జ్ఞానాన్ని అందరికీ అందించడం కోసమే ఆయన భూమి మీదకి భగవానుడే అలా అవతరించారని చెప్తారు. ఆయనే ఈ యొక్క పరాశర మహర్షి సత్యవతీదేవి యొక్క విధానములో భూమి మీదకి ఆయన జన్మకు కారణం వారిద్దరు అయ్యారు. అలా వచ్చినటువంటి వ్యాసుడు పుట్టుకతోని ఆయన తపస్సుకు వెళ్ళిపోయి ఎంతో సాధన చేసి తద్వారా ఏకం అంటే ఒక్కటిగా ఉన్న వేదాన్ని 4 భాగాలుగా విభజించి దాన్ని సులభం చేశారు. అందరికీ కూడా దాన్ని అందించే ప్రయత్నం చేశారు. కానీ రాను రాను తరాలలో ఆ వేదాల్ని కూడా అభ్యాసం చేయడానికి వీలు లేనటువంటి అంటే సంస్కారం సరిపోనటువంటి విధానములో మానవాళి ఉండడం వల్ల మళ్ళీ మన ఋషులు ఎంతో ప్రయత్నించి ఆ వేదాల సారంగానే ఉపనిషత్తులు అనేవి అందించారు మనకి. ఈ వేదాల యొక్క సారమే ఉపనిషత్తులు. కానీ ఇప్పుడు మనది ఇప్పటి కాలంలో నడుస్తున్నటువంటి కాలము కలియుగం. ఈ కలియుగ మానవులు ఆ ఉపనిషత్తుల యొక్క సారాంశాన్ని కూడా గ్రహించుకోలేనంతటి విధానములో ఉంటారు అని ముందుగానే గ్రహించాడు శ్రీకృష్ణ పరమాత్మ. కనుక మరి వారికి తరుణోపాయం ఏదో చూపించాలి. భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు భూమి మీదకి వచ్చి ఆనాడు ఆయన అందరి మధ్య ఉంటూ ఆ అవతార కాలములో ఎందరెందరికో తరుణోపాయం చూపించి ముక్తి మార్గాన్ని చూపించారు. అలాగే ఆయన ఆ కాలములో మురళీగానం అనేది చేసి ఎందరినో తరింపచేశారు. కానీ ఆయన యొక్క అవతార సమాప్తి కాలం అనేది ఆసన్నమైనది. ఇంచుమించుగా ఆయన 125 సంవత్సరములు ఆయన అవతార కాలం. కానీ అప్పటికి అంటే ఈ యొక్క భగవద్గీత అనేది ఉద్భవించేటప్పటికి దీన్ని చెప్పేటప్పటికి ఆయన వయసు ఇంచుమించుగా 87 సంవత్సరాల వయసు అని చెప్తారు. అంటే ఇంకా అవతార సమాప్తి కాలం అనేది ఆసన్నమయ్యే తరుణం వచ్చిందని భావించి ఒక విధంగా అర్జునుడికి ఆయనే ఈ యొక్క వైరాగ్య భావాన్ని కలిగించినట్లుగా మనకి స్ఫురిస్తూ ఉంటుంది. ఏదో విధంగా అంటే ఏదో ఒక నెపంగా ఆయన రాబోయే తరాలకి అమృతమయమైనటువంటి జ్ఞానాన్ని అందించాలనే సంకల్పంతో ఉన్న మహానుభావులైన. అందుకే అర్జునుడికి ఎప్పుడూ రానటువంటి వైరాగ్యము ఆ విషమ పరిస్థితుల్లో అంటే ఇంకా కొద్ది సమయానికే యుద్ధం ప్రారంభమవుతుంది అనుకున్న సమయంలోనే ఆ వైరాగ్యము కలిగించారు ఆయన. అయితే మరి అలాగా అర్జునుడికి కలిగినటువంటి వైరాగ్యానికి ఫలంగా మనకి ఇచ్చినటువంటి భగవద్గీత మరి ఏమని చెప్తారు అంటే ఆ వేదాల యొక్క సారాంశంగా ఇచ్చిన ఉపనిషత్తులు, ఆ ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఉపనిషత్తుల్ని గోవులుగా చేసి శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ ఒక పాలు పితుకువాడుగా మారి అర్జునుడిని ఇక్కడ ఎలా చేశారు, దూడగా. అంటే ఒక గోవు నుంచి క్షీరాన్ని మనం తీసుకోవాలి అంటే దూడ అనేది తప్పనిసరి. దూడ లేకుండా ఆవు పాలివ్వదు. కానీ గమనించండి, ఆవు దూడకి పాలిస్తుంది. కానీ ఎంతవరకు? ఆ దూడకి కొన్ని మాత్రమే అవసరం అవుతాయి.
అవసరమైనంత వరకు దూడకి ఇచ్చిన తర్వాత మిగతా పాలన్నీ కూడా ఆ పాలు పితుకు వారి యొక్క ఇష్టానుసారం దాన్ని ఉపయోగించుకుంటారు. అలాగే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఉపనిషత్తులు అనేటువంటిని గోవుగా చేసుకుని, అర్జున్ని దూడగా చేసుకుని, మహాభారతం అనేటువంటి పాత్రలోకి ఈ యొక్క జ్ఞానామృతము అనేటువంటి పాలని పితికాడు. అయితే ఆ పాలను ఆయన ఏం చేశారు అంటే, ఆయన అందరికీ, అంటే రాబోయే తరాలందరికీ కూడా దాన్ని పంచే ఉద్దేశ్యంతో ఆయన లోకమంతా ఆ పాలను వెదజల్లారు. అంటే ఎక్కడా వాటిని రహస్యంగా ఉంచలేదు, బహిర్గతం చేశారు. ఆయన యొక్క కరుణా దృష్టి మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. తాను అవతార స్వరూపుడుగా అందరి మధ్య లేకపోయినప్పటికీ కూడా అందరూ ధరించేటువంటి మార్గాన్ని అలనాడే చూపించి ఆయన అవతార సమాప్తి చేశారు. అలాగా బయటకు వచ్చినటువంటి జ్ఞానమే భగవద్గీత అనేటువంటి పేరుతో మన ముందుకు వచ్చింది. అయితే ఇటువంటి భగవద్గీత అనేది మనము ఈ ఒక్క గీతనే చెప్పుకుంటాం. ఎందుకంటే లోకములో ఇంకా చాలా గీతలు ప్రసిద్ధి చెందినవి. మనకి కపిల గీత, వశిష్ఠ గీత, అలాగే అష్టావక్ర గీత, రుభు గీత, ఇలా చాలా గీతలు ఉన్నాయి. కానీ ఒకటి గమనించాలి, ఏ గీత అయినా ఎవరు చెప్పారో వారి పేరును అనుసరించి వారి పేరు మీదుగానే ఆ గీతను చెప్పారు. కానీ ఆ విధానంలో చూసుకుంటే మరి ఈ గీతను చెప్పింది ఎవరు? కృష్ణుడే చెప్పాడు కదా, మరి దీన్ని కృష్ణ గీత అనొచ్చు కదా, కానీ అలా అనలేదేమి అనేది ఒక్కసారి మనం గమనించాలి. మరి అలా అనకుండా దీనికి భగవద్గీత అని పేరు పెట్టారు. దీనికి కారణం ఏమై ఉంటుందా అని ఎంత మాత్రం విచక్షణ ఉన్నా మనము ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే భగవద్గీత చెప్పేటప్పుడు మనం లోతుగా ఒక్కసారి పరిశీలన చేసి ఉంటే కృష్ణుడు ఏ తత్వంతో గీతను చెప్పారు అనేది గమనించగలం. ఆయన ఆ అవతార కాలములో దేవకీ వసుదేవుల యొక్క బిడ్డే, కానీ భగవద్గీత చెప్పే సమయంలో ఆయన ఎక్కడా కూడా ఆ యొక్క దేవకీ వసుదేవుల బిడ్డగా మాత్రం స్ఫురించరు. పరిపూర్ణమైనటువంటి పరమాత్మ యొక్క తత్వాన్ని ఆపాదించుకుని చెప్పినటువంటి జ్ఞానం అదంతా కూడా ఎక్కడా కూడా మనకి ఒక ఉపాధికి సంబంధించినటువంటి జ్ఞానంగా అనిపించదు. నేను కృష్ణుణ్ణి అనబడేవాణ్ణి చెప్తున్నాను అన్నట్టుగా ఎక్కడా చెప్పలేదు. అనంతమైన బ్రహ్మతత్వం ఏదైతే ఉందో, సర్వము వ్యాపకమైనటువంటి ఆ పరమాత్మ తత్వం ఏదైతే ఉందో దాన్ని ఆపాదించుకుని చెప్పినటువంటి జ్ఞానము కనుకనే దాన్ని భగవద్గీత అన్నారు. ఆ విధంగా మనము దాని యొక్క పేరులో విశిష్టతని గుర్తించాలి. ఇటువంటి భగవద్గీత మన భారతదేశంలో ఉండడం అనేది చాలా చాలా మన దేశం యొక్క గొప్ప అదృష్టంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇదే భగవద్గీతని ఇంచుమించుగా ఇతర దేశాల్లో అన్ని దేశాల యొక్క భాషల్లో కూడా తర్జుమా చేసుకున్నారు. అంటే ఈ యొక్క జ్ఞానం ఎంత గొప్పదో గమనించుకోండి, మన సంస్కృతి ఎంత గొప్పదో గమనించుకోండి. ఇటువంటి జ్ఞానపూర్వకమైన గ్రంథము మా యొక్క విధానములో ఒక ఆంగ్లేయ రచయిత చెప్తారు, ఆయన కూడా దాన్ని తర్జుమా చేసుకుని ఆ భాషలోకి, ఈ భగవద్గీత మా భాషలోకి తర్జుమా చేయబడకపోతే మేము ఇంకా వెలుతుగానే ఉండేవాళ్ళము, మాకు పరిపూర్ణమైన జ్ఞానము అంది ఉండేది కాదు అని అంగీకరించారు. అంటే దాని గొప్పతనం ఎంతో గమనించుకుని అటువంటి జ్ఞానపూర్వకమైన గ్రంథము మన భారతదేశంలోనే ఆవిర్భావం అవడం అనేది అది మన అదృష్టం. దేవతలు కూడా అభిలషిస్తారట. ఏమని అంటే దేవతలుగా ఉన్న వాళ్ళకి కూడా ముక్తి రావాలి అంటే మానవుడుగానే జన్మించాలట. దేవతలుగా ఉండగా మోక్షం పొందడం అనేది జరగని పని అని శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే దేవతలు అనేది ఈ భూమి మీద చేసినటువంటి పుణ్యకర్మ యొక్క ఫలాన్ని అనుభవించడానికే స్వర్గాది లోకాలు, కానీ అక్కడ మళ్ళీ గొప్పగా సాధన చేసి తరించే విధానము లేదు. అక్కడ పుణ్యం అనేది ఖర్చు అయిపోగానే వాళ్ళు మళ్ళీ క్షీణే పుణ్యే మత్స్యలోకం విశాలం అని చెప్తుంది భగవద్గీత. అంటే జ్ఞానం అనే ఎప్పుడైతే పుణ్యము ఖర్చు అయిపోతుందో మళ్ళీ భూమి మీద పడిపోవలసింది. కానీ ఆ దేవతలు కూడా కోరుకుంటారంట, తామకి మోక్షం అనేది అభిలషిస్తూ
భూమి మీద మానవుడినై పుట్టాలి అని కోరుకుంటారంట. అలా కోరుకుంటూ మరి ఎక్కడ పుట్టాలి అని కోరుకుంటే వాళ్ళు మానవ జన్మలో కూడా ఈ యొక్క భరత భూమి అనేది కర్మభూమి. ఈ భరతఖండములో కనుక మానవుడై పుట్టగలిగితే, విచక్షణ కలిగినటువంటి విధానములో ఉండగలిగితే వాడికి ముక్తి తథ్యము అన్నారు. అంటే మన యొక్క అదృష్టం ఎంత గొప్పదో తెలుసుకోండి. ఇప్పుడు మనకు అటువంటి జన్మకు వచ్చి ఉన్నాం. అటువంటి జన్మకు వచ్చి ఉండి కూడా, మనకి అదృష్టం ఉండి కూడా మనము దాని యొక్క విశిష్టతను తెలుసుకోకుండా జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం, దుర్బలత్వంగా జీవిస్తున్నాం. ఎక్కడెక్కడో పాశ్చాత్య విధానానికి ఆకర్షితులవుతూ ఇంకా ఎక్కడో ఏదో ఉందని పరుగులు పెడుతూ ఉన్నాడే కానీ ఈనాటి మానవుడు ఆనందం అనే దానికి అర్థం ఎక్కడుంది అనేది ఎక్కడా కూడా గమనించుకోవడం లేదు. ఆనందము అంటే అది భౌతికంలో దొరుకుతుంది అనేటువంటి ఒక అపోహలో ఉన్నాడు ఈనాటి మానవుడు. అందుకే దేశ దేశాలు పట్టిపోతున్నాం. మనకుండేటువంటి తెలివితేటల్ని, మేధస్సుని అందరికీ ఉపయోగిస్తున్నాం తప్ప మన దేశం కొరకు మనమేం ఉపయోగించుకోలేకపోతున్నాం, మన కోసం మనమేం ఉపయోగించుకోలేకపోతున్నాం. పైపెచ్చు మన దేశం అంటే మన వాళ్ళకి ఒక హీన స్వభావం కూడా కొందరిలో కనిపిస్తుంది. ఇది నిజంగా చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే ఎంత గొప్పవాడైనా సరే కన్న తల్లిని, జన్మభూమిని మరవకూడదు అంటారు. మరి అటువంటి సాంప్రదాయంకి నిలయమైనది మన దేశ సంస్కృతి. అటువంటి దేశములో ఇటువంటి కర్మభూమి అయినటువంటి భరతఖండములో మానవుడే జన్మించి విచక్షణ కలిగి ఉండడానికి బదులు విచక్షణ కోల్పోతున్నాము అంటే దాని అర్థం ఏమిటి? అందిన అదృష్టాన్ని కాలదన్నుకున్నట్టే. చాలామందికి ఒక అపోహ ఉంది, భగవద్గీత అంటే ఎవరెవరో పెద్దలో, వయసు మళ్ళీపోయిన వారో, లేదో ఏదో అవసరాల కోసమో చదివే వాళ్ళకు ఉపయోగపడుతుంది తప్ప అది మనకెందుకు అని ఎవరికి వాళ్ళు ఒక రకమైనటువంటి నిరాదరణ భావంతో ఉన్నారు. కానీ యథార్థముగా ఒక్కసారి ఆ గ్రంథాన్ని తెరిచి చూస్తే తెలుస్తుంది అందులో ఏముందో. అసలు అందులో నీవు ఎలా ఉండాలి, అసలు ఎందుకు పుట్టావు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళతావు, ముగింపు ఏమిటి, అలాగే మొదలేమిటి, మధ్యలో జరిగే కథ ఏమిటి, దీన్నంతని సవిస్తరంగా వివరించినటువంటి గ్రంథరాజన్ తప్ప అందులో ఇంకా వేరే వేరే విధానంలో ఇంకా నీకు అక్కర్లేని విషయం అంటూ ఏమీ లేదు. కనుక ఆధ్యాత్మికగా కలిగి ఉండిన వాడే ఏ రంగములో అయినా సరే పురోగమించగలుగుతాడు. ఆధ్యాత్మిక భావాలు కలిగిన వారే మహానుభావులు కాగలుగుతారు. వారు ఏ రంగంలో అయినా, అంటే వాళ్ళు రాజకీయవేత్తలు కావచ్చు, లేదా ఇతరత్ర రంగాల్లో ఉండేవాళ్ళు కావచ్చు, ఏ రంగాల్లో ఉండే వాళ్ళకైనా సరే ఆధ్యాత్మికతని తోడుగా చేసుకున్న వాళ్ళే ఎప్పుడు కూడా రాణిస్తూ ఉండడం మనం గమనిస్తూనే ఉన్నాం. నిన్న మొన్నటి వరకు ఒక అబ్దుల్ కలాం మన వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు. ఆయన మన దేశానికి 2 సార్లు రాష్ట్రపతి స్థానంలో ఉండి కూడా ఎంతో ఆధ్యాత్మిక విధానంలో ఉండేవారు. ఆయన ఒక కర్మయోగి. చెప్పాలంటే ఎలా జీవించాలో అలా జీవిస్తూ యోగాన్ని పొందినటువంటి వాడు, యోగములో ఉంటూనే కర్మాచరణ చేసినటువంటి వాడు. అలానే మన దేశానికి స్వాతంత్ర్యాన్ని సంపాదించబడిన గాంధీ మహాత్ముడు అన్నాం ఆయన్ని. ఎప్పుడు కూడా గాంధీ గారిని గాంధీ గారు అని మాత్రం అను, ఆయన పేరు చెప్పవలసి వస్తే గాంధీ మహాత్ముడని అంటాం. అంటే ఆయన మహాత్ముడు అయ్యాడు కనుక. అందరిలో ఉన్నది ఆత్మ, కానీ మనము దాన్ని ఉద్ధరించుకోలేకపోతున్నాం కనుక అల్పాత్ములుగా ఉండిపోతున్నాం. కానీ ఎవరైతే ఆత్మని ఉద్ధరించుకుంటారో, సంస్కరించుకుంటారో, అంటే ఆత్మ ఎప్పుడూ గొప్పదే, కానీ దానికి పట్టిన మలినమే అది తుచ్చమైనది. ఆ మలినాన్ని ఎవరైతే వదిలించుకుంటారో వారు ఎవరైనా మహాత్ములు కావచ్చు. మహాత్ములే కాదు, సాక్షాత్తు పరమాత్ములే కావచ్చు. కానీ అంత శక్తి కలిగి ఉండి కూడా, అంత గొప్ప స్థితిని మనకి అనుభవానికి తెచ్చుకునే విధానం ఉండి కూడా మనం అందుకోలేకపోతున్నాం. అదే మన దురదృష్టకరం. కనుక ఎప్పుడూ కూడా ఆధ్యాత్మికత అనేది మనకు సంబంధము లేని విషయం మాత్రం కాదు. అసలు ఆధ్యాత్మికత అంటేనే ఆత్మను అధ్యయనము చేసుకునుట. ఆత్మను అధ్యయనము చేసుకోవడం అంటే ఏమిటి? ఆత్మ అనేది ఎవరు? నీవే, నేనే ఆత్మ. అంటే నన్ను నేను తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. నన్ను నేను తెలుసుకోకుండా ఇంక ఎంత తెలుసుకున్న ఉపయోగం ఏముంది? ఇప్పుడు మనం చేస్తున్న పొరపాటు అదే.
నేనంటే ఎవరు ఎప్పుడు మనం ప్రశ్నించుకోవడం లేదు, దాని గురించి ఏ విధానమైనటువంటి పరిశోధన చేయటం లేదు. మరి దేని గురించి చేస్తున్నాం? నేను కాకుండా ఇంకేమున్నదా అని వెతుకుతున్నాం. నువ్వు లేకుండా ఏదీ లేదు, అదే మనం తెలుసుకోలేకపోతున్నాం. అందుకే ఎవరైతే నన్ను నేను తెలుసుకుంటానో అంటే ఎవరికి వారు తమ లోతుల్లోకి వెళ్ళి ఎవరిని వారు తెలుసుకోగలుగుతారో వారికి జగత్తంతా కూడా విదితమవుతూ ఉంటుంది. కనుక మన భారతీయ సంస్కృతిని ఎప్పుడూ కూడా దాని గొప్పతనాన్ని మర్చిపోకుండా మనం ఎక్కడున్నా, ఎంత దూర ప్రాంతాల్లో ఉన్న ఎక్కడున్నా మన సంస్కృతిని మనం కాపాడుకుంటూ మనకుండేటువంటి ఈ విశిష్ట జ్ఞానాన్ని ఎల్లప్పుడూ స్మరణలో ఉంచుకుంటూ మన జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో నడిపించుకుంటూ చివరికి మనం ఎక్కడికి చేరుకోవాలో అక్కడ చేరుకునే ప్రయత్నం ఎప్పుడూ జరుగుతూ ఉండాలి. ఆ విధంగా ఈ గీతలో ఉండే విశిష్టతను గమనించుకోవాలి. అయితే భగవద్గీతలో మనకి ఇప్పుడు 18 అధ్యాయాలు ఉంటాయి. కానీ ప్రతి అధ్యాయానికి కూడా భగవానుడు చెప్పినటువంటి విధానం ఏంటంటే యోగము 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 అనే చెప్పారు. అంటే అర్జున విషాద యోగము, సాంఖ్యయోగము, కర్మయోగము, విజ్ఞాన యోగం ఇలా చెప్పుకుంటూ వెళ్ళారు. మరి అన్నింటికీ యోగము 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 అన్నారు. అసలు యోగం అంటే ఏమిటి? యోగము అంటే భౌతిక అర్థంలో చూసుకున్న ఏదైనా మన దగ్గర లేనిది చేకూరితే యోగం పట్టింది అంటారు. అప్పటి వరకు మనకి లేనటువంటి ఏదైనా భోగం కానీ సౌఖ్యం కానీ ఏదైనా సరే మనకి ఆపాదిస్తే మనకి చేకూరితే వాడికి యోగం పట్టింది అంటారు. అంటే ఇప్పటి వరకు మనకి ఏదైతే కొరతగా ఉందో అది చేకూరడమే యోగము అన్నమాట. అంటే మనకి లేని దానితో కలయిక, రెండింటి యొక్క కలయిక అని కూడా చెప్తారు. ఈ రెండింటి యొక్క కలయిక అనేది గమనించుకోవాలి. మరి ఏ రెండు కలిస్తే పరిపూర్ణత్వం వస్తుందో, పూర్ణమైన ఆనందం వస్తుందో అదే నిజమైన యోగము. మిగతా అన్ని యోగాలు కూడా ఇక్కడిక్కడే అల్పంగా ఇక్కడిక్కడే కలయిక జరుగుతూ ఉంటుంది, యోగం అవుతుంది. కానీ ఇక్కడ ప్రతిదాని యొక్క కలయిక కూడా విడిపోవడము అనేది ఉంటుంది. కలవడము విడిపోవడము. కానీ దేనితో కలిస్తే ఇంకా విడిపోవడం అనే ప్రశ్నే లేదో అదే నిజమైన యోగము. అది ఒక పరమాత్మతోనే, జీవాత్మ పరమాత్మతో ఐక్యత పొందడమే యోగము. ఒక్కసారి పరమాత్మతో ఏకమైనటువంటి జీవుడు ఇంకా వేరుగా ఉండడు కనుక అదే యోగము. అటువంటి యోగ సంబంధమైనటువంటి శాస్త్రమే భగవద్గీత, ఉపనిషత్ సారాంశంగా మన ముందుకొచ్చింది. అటువంటి యోగ క్రమంలోనే మనము దీన్ని అర్థం చేసుకుని యోగులుగా అంటే మనం జీవించే విధానములోనే యోగులుగా మారే ప్రయత్నం చేయాలి. యోగి అంటే ఎక్కడోకో వెళ్ళిపోయి యోగి అనే పదాన్ని చేకూర్చేది కాదు. మనం ఎక్కడున్నామో, ఎలా జీవిస్తున్నామో అలా జీవిస్తూనే యోగిగా మారాలి. అది ఎలా మారాలో, ఎలా మనం చేకూర్చుకోవాలో అంత సవిస్తరంగా తెలియజేయబడినటువంటి గ్రంథమే భగవద్గీత. మరి ముందు ముందు మనకి భగవద్గీతలో ఈ యోగం గురించి ఏమి విశేష అర్థాలు చెప్తారో మనము రేపు వచ్చేటువంటి విధానంలో తెలుసుకుందాము. హరి ఓం తత్సత్.